పనులు చూద్దరు గాని. మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత వస్తాం. రాక రాదండి. ఆ వచ్చే వాళ్ళే శంకరయ్య అల్లుళ్ళు. వాళ్ళని వెనక్కి సీట్లో పంపించు. అలాగే సార్. ఇదేంటిది ఇక్కడ కూర్చున్నారు? ఈ సీట్లు విఐపీల కోసం. మేము విఐపీలువే. పెళ్లి కొడుకు నాకు వేలు వేడమని బామ్మరిది. అయితే మనోళ్ళే ఎక్కడ కూర్చున్నా పర్లేదు, సీట్లు ఖాళీ చేయండి. బత్తలైపోతుంది. ఏట్రా సీటు ఖాళీ చేసేది? బొట్లో వద్దు తమ్ముడు, ఇది మ్యారేజ్. అమ్మో, వంటశాలలో పోపు మారిపోతుంది. ఇదిగో శంకరయ్య గారు, ఒక్కరూ పెళ్లి మండపం చూడటం లేదు. 4 బయట చాపి ఎవరు కూడా చూసుకోవడం సరిపోతుంది. అయ్యా, నాదో చిన్న సలహా. ఏమిటి? ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళంతా మిమ్మల్ని నాలుకలు పెట్టి వెక్కిరిస్తున్నట్టుగా ఉంది. ఈ టైంలో మనం ఒక పని చేస్తే బాగుంటుంది. చెప్పు. ఏమీ లేదు, భోజనాల సెక్షన్ ఇప్పుడు ఓపెన్ చేశామనుకోండి, వీళ్ళంతా వెళ్ళి ఫుడ్ మీద పడతారు, ఈ టంగు బిజినెస్ మానుకుంటారు. ఊనండి. కరెక్ట్, మంచి సలహా ఇచ్చావు. వెళ్ళే పని చూద్దాం పదండి. ఏమండి, భోజనాలకు వెళ్దాం. ఏమండి, తిండి. అరే గిరమప్పో జింగి జారి గిరమప్ప అచ్చుల్లా గుచ్చుల్లా గుమ్మాలకిడి గుమ్మప్పో గిరమప్పో జింగి గిరమప్పో జింగి జారి గిరమప్ప అచ్చుల్లా గుమ్మాలకిడి గుమ్మప్పో గిరమప్పో జింగి జారి గిరమప్ప. అల్లుళ్ళు ఇంత మంచి వాళ్ళని నేను ఊహించలేదండి. వాళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కుని కూడా మనం బట్టలు పెట్టామని వాటినే వేసుకున్నారు. ఇందాక పెద్దలుడు పోపు మాడిపోతుంటే వంటగదిలోకి వెళ్లి వంట సెట్ చేశాడు. అల్లుళ్ళు మనే దర్జాకు పోకుండా రెండో అల్లుడు ఆకులు ఎత్తి పడేస్తున్నాడంటే. గిరమప్పో జింగి జారి గిరమప్ప అచ్చుల్లా గుచ్చుల్లా గుమ్మాలకిడి గుమ్మప్పో గిరమప్పో జింగి జారి. ఏంటయ్యా, మీ మామగారిని డబ్బులు అడిగావా? ఎందుకు? ఎందుకంటే నా బాకీ ఎలా తిరుగుతావు? హరిశ్చంద్రుడికి విశ్వామిత్రుడు టైం ఇచ్చాడు, నువ్వు అప్పుడే తగులుకున్నాడా? డబ్బు ఇచ్చి తిట్టించుకోవడం అంతిదే. మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇక్కడ ఎంపీలు మినిస్టర్లు కూర్చుంటారు. మీరు తర్వాత బంతిలో కూర్చుంది కానీ లేవండి. అన్నం తింటున్న వాళ్ళని మధ్యలో లేపితే కాశీలో గోహత్య చేసినంత పాపం. డ్రైనేజ్ బద్దలైపోతే నేను దేన్నైనా చేయిస్తాను కానీ ఇన్సల్ట్ మాత్రం చేయించాను. భరించక ఏం చేస్తావు? ఏం చేస్తాడా, తిరగబడి తిరగమూత పెట్టాడంటే పెళ్లి కాస్త పెంట అయిపోతుంది. ఆగండ్రా, పెళ్లి పందిరని ఆలోచిస్తున్నాను. మర్యాదగా పెళ్లి కొడుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టండి, లేదా ఇక్కడ జరగబోయే దానికి నేను బాధ్యుని. చూసేమరితే మమ్మల్ని అంతా అవమానిస్తున్నాడు. ఆయన కావాలి మేం కావాలి తెలుసుకో, అందరికి పెళ్లి చేయడానికి వీల్లేదంటే. ఆయన ఇవాడు వచ్చాడు, మీ కూతురు మేము ఎంత బాగా చూసుకున్నాం, ఆయన కావాలో మేం కావాలో తేల్చుకోండి. అవును, తాళి కట్టక ముందు అవమానించాడు, తాళి కట్టిన తర్వాత ఇంకెన్ని పిట్టింగులు పెడతాడు. బామర్దే, నీకు ఆ పిల్ల కాకపోతే పెళ్లికి వచ్చిన కుక్కలారా, పడేసిన 4 మెతులు తిరిగిపోక ఏంటో ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు. కుక్కలకి ఎక్కడ మక్కలు కొట్టి కక్కులు ఉక్కేసి మీద ఏంటో ఊర కుక్కలా మరుగుతున్నావు? తరుగుతుంటే ఆపలేని మగాడు. ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఈ పెళ్లి ఆపేమంటావా? కొడుకు పెళ్లి ఆపమని నేనే కాదు, ఏ తల్లి అందు. కానీ కళ్ళ ముందే కూతుళ్ళ బతుకులు బలైపోతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు. ఇంకొక మాట మాట్లాడమంటే కన్న తల్లని కూడా చూడను. గిరి, నువ్వు ఊరుకో. ఇదిగో చూడండి, చేసింది తప్పని మీరు మా మామగారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోండి, లేదా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పులిస్త్రాకుల కన్నా హీనంగా చూస్తున్నప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎందుకు? పోదాం పనండి. ఇంకా మనకి ఇక్కడే పని, రండి పోదాం. అమ్మా, అల్లుళ్ళంటే సరి ఏదో అలిగి వెళ్ళిపోయారు. మీరు కూడా అమ్మా నాన్నలు అవమానించి వెళ్ళిపోతారా?
నీతో చెప్పి వెళ్ళడానికే వాళ్ళ వెనక వెళ్లకుండా ఆలస్యం చేసింది. అమ్మా, మేము నిన్నో మాట అడుగుతాం, దానికి సమాధానం ఉందా నీ దగ్గర? మీ ఆయన ఎటువంటి వాడేనా? నీ కాపురం వదిలేసి మాతో రాగలవా? రా చూద్దాం. అలాగే మా మొగుళ్ళు ఎటువంటి వాళ్ళైనా మేము వాళ్ళతోనే ఉంటాం. మేము మీ కూతుళ్ళమేనమ్మా. ఏంటయ్యా అలరే? టంగు ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు, తాయే వస్తుంది. బాబు కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దానిదేముంది, ఆఫ్టర్ ఆల్ మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం. అయ్యి బాబోయ్, ఇప్పుడుగా పోలేదు, సొమ్ము ఖర్చు పెట్టాను. ఇంకా నా వల్ల కాదు, అసలే జిడ్డు కేసులు. రండమ్మా రండి. అబ్బాయి పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ఇటు పక్కకి రాలేదు. వాళ్ళు పెళ్లిలో కోపగించుకుని వచ్చేసారు కానీ వాళ్ళలా నేను పట్టుదలగా ఉండగలనా? పిల్లల్ని ఒకసారి చూసిపోదామని. ఈ కాలం పిల్లలకి అవన్నీ ఏం తెలుస్తాయి? కవిత ఎవరొచ్చారో చూడు. పదండి. వెళ్ళొస్తా వదినా. టాటా వదినా. ఏ పెళ్లిలో మీరంతా కలిసి చేసిన అవమానాలు భరించలేక చచ్చావా బ్రతికావా అని చూసిపోదామని వచ్చావా? మేము చావు, పౌరుషం లేని మనుషులం కదా, మేమెందుకు చేస్తాం? ఎందుకే అంతంత మాటలు? ఆ పెళ్లి మంటపంలో అందరు మగవాళ్ళు అలా మాట్లాడుతుంటే నేను ఒక్కదాన్ని నేనేం చేయగలను? తాళి కట్టిన రోజు నుంచి మీ నాన్న నన్ను పెళ్ళంగా చూడలేదే. తలుపు తాడు కట్టిన పాడిగదిలా చూశారు. ఒక్కసారైనా ఆయన నా మాట వినుంటే మీరు ఇంకా పెద్ద చదువులు చదువు ఉండేవాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప సంబంధాలు దొరుకుండేవి. ఇంతకాలం ఆ ఇంట్లో పని మనిషి కట్టే హీనంగా కాలం గడుపుతూ వచ్చానే. కూతురు అయినా సిక్కు విడిచి చెప్తున్నాను, ఆయన నా శరీరాన్ని అర్థం చేసుకున్నట్టు ఒక్కసారైనా నా మనసును అర్థం చేసుకోలేదే. అమ్మా ఊరుకోమ్మా, ఇప్పుడు నేనేమన్నానని? కూర్చో. ఏదో కోపంలో అంటే ఇంత బాధపడతావు ఎందుకమ్మా? ఏడో కవిత. అక్క కస్తూరి, ఏమైందక్క? ఏమైంది? ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా? ఒట్టి గొడవ కాదే, మా ఆయన నన్ను గొడ్డును బాదినట్టు బాదాడు. ఈ చెయ్యి ఎత్తలేకపోతున్నాను, దించలేకపోతున్నాను. నా పెంటడు ఇలా చేశాడంటే దీన్ని వంటాడు, దీన్ని అనరా అని మాటలని మెడపెట్టి బయటికి గంటాడు. బ్లడీ ఓల్డ్ కుకింగ్ రాస్కల్. అలా ఎందుకు చేస్తున్నారే? వాళ్ళకి ఏమొచ్చింది? పోయే కాలం. పెళ్లిలో మీరు వాళ్ళని బాగా గౌరవించారు కదా, తట్టుకోలేక పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కవిత, వాళ్ళు చచ్చినా మారరే. వాళ్ళు మారిపోయారని మనం నమ్మాను చూడు, అందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. వాళ్ళతో కాపురం చేసే కన్నా గుక్కడి విషయం తాగి చావడం నయ్యో. అవే మాటలే. వాళ్ళు మీ మీద చేయి చేసుకునేదాకా వచ్చారంటే ఇక మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి. వాళ్ళంతట వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పాకే వెళ్ళండి. ఈలోగా నేను వెళ్ళి వాళ్ళని 4 కడిగేసి వస్తాను. కాదా, ఇది మొగుడు పెళ్ళాల మధ్య గొడవే. నువ్వు వెళ్ళి రభస్ చేయకు. రభస లేదు, కడిది గుట్టో లేదు. నువ్వెలాగో అడగలేవు, వెళ్ళి నన్నేను అడగనే. ఎందుకు నేను ఊరుకుంటే రేపు రోడ్డు మీద పడేసి కొడతారు. ఆడవాళ్ళని మరీ లోకుగా చూస్తున్నారు. ఇడియట్స్.